దక్షిణాఫ్రికాతో ఓటమి తర్వాత భారత్ జింబాబ్వే మ్యాచ్ కీలకంగా మారింది. సెమీస్ రేస్ లో నిలవాలంటే ఈ మ్యాచ్ లో టీమిండియా గెలవాల్సిందే. ఈ నేపథ్యంలో తుది జట్టులో కీలక మార్పులు జరిగే అవకాశం ఉంది. సూపర్ 8 దశలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో ఎదురైన ఘోర పరాజయం టీమిండియాపై తీవ్ర ఒత్తిడిని పెంచింది. 26వ తేదీన చెన్నైలో జింబాబ్వేతో జరగనున్న తదుపరి మ్యాచ్ ఇప్పుడు భారత్ కు అత్యంత కీలకంగా మారింది. సెమీఫైనల్ రేస్ లో నిలవాలంటే ఈ మ్యాచ్ లో టీమిండియా తప్పనిసరిగా విజయం సాధించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్లేయింగ్ 11 లో 2 ప్రధాన మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ మళ్లీ జట్టులోకి రావడం దాదాపు ఖాయంగా కనిపిస్తుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరిగిన గత మ్యాచ్ లో భారత్ 76 పరుగుల భారీ తేడాతో ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్ లో భారత బ్యాటర్లు నిరాశపరిచారు. కేవలం శివన్ దుబే 42 పరుగుల మినహా మరే ఇతర బ్యాటర్ కూడా 20 పరుగుల కంటే దాటలేకపోయారు. ఈ వైఫల్యం జట్టు మేనేజ్మెంట్ ను పునరాలోచనలో పడేసింది. వరుసగా రెండోసారి టీ20 ప్రపంచ కప్ ఛాంపియన్ గా నిలవాలనే భారత కళ నెరవేరాలంటే జింబాబ్వే వెస్టిండీస్ లపై భారీ తేడాతో విజయం సాధించడం ఇప్పుడు టీమిండియాకు తప్పనిసరి. ఎందుకంటే నిన్న జరిగిన జింబాబ్వే వర్సెస్ వెస్టిండీస్ మధ్య మ్యాచ్ లో వెస్టిండీస్ భారీ విజయం సాధించింది. దీంతో నెట్ రన్ రేట్ కూడా అత్యధికంగా ఉంది. ఇక ఇప్పుడు భారత్ చివరి 2 మ్యాచ్లు గెలవడమే కాకుండా భారీ నెట్ రన్ రేట్ సంపాదించాలి. ఈ క్రమంలోనే జింబాబ్వేతో జరిగే మ్యాచ్ లో కీలక మార్పులతో పాటు బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పు కూడా ఉంటుంది. ఆరంభంలోనే స్పిన్నర్లతో బౌలింగ్ చేయించి టీమిండియా ఓపెనింగ్ విభాగానికి గట్టి షాక్ ఇస్తున్నారు ప్రత్యర్థి జట్లు. ఈ తరుణంలో ఓపెనింగ్ జోడీల మార్పు, అలాగే 3వ స్థానంలో బ్యాటింగ్ వస్తున్న తిలక్ వర్మ జింబాబ్వేతో మ్యాచ్ నుంచి తప్పించే అవకాశం ఉంది. తిలక్ వర్మ ఈ ప్రపంచ కప్ లో ఇప్పటి వరకు తనదైన ముద్ర వేయలేకపోయాడు. గత మ్యాచ్ లో కేవలం 1 పరుగు మాత్రమే చేసి బాధ్యరహితమైన షాట్ తో పెవిలియన్ చేరాడు. దీంతో కోచ్ గౌతమ్ గంభీర్ కూడా తిలక్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో అతడి స్థానంలో సంజు శాంసన్ తుది జట్టులోకి రానున్నాడు. అయితే సంజు శాంసన్ తిలక్ వర్మ రీప్లేస్ లో వచ్చిన ఓపెనర్ గా బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీమిండియాలోని లెఫ్ట్ హ్యాండ్ ఓపెనింగ్ బ్యాటర్లైన ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మలపై రైట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్ తో ప్రత్యర్థి జట్లు బోల్తా కొట్టిస్తున్నాయి. ఈ క్రమంలో లెఫ్ట్ రైట్ కాంబినేషన్ తో బరిలోకి దిగాలని టీం మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. అంటే సంజు శాంసన్, అభిషేక్ శర్మ ఓపెనర్ గా వస్తే 3వ స్థానంలో ఇషాన్ కిషన్ బరిలోకి దిగుతాడు. ఇక గత మ్యాచ్ లో వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ ను పక్కన పెట్టడంపై అభిమానులు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే సునీల్ గవాస్కర్ సైతం ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. గత మ్యాచ్ లో అక్షర్ పటేల్ కు బదులుగా జట్టులోకి వచ్చిన వాషింగ్టన్ సుందర్ బంతితోనూ బ్యాట్ తోనూ విఫలమయ్యాడు. ఎలాంటి ప్రభావం చూపలేకపోయాడు. దీంతో జింబాబ్వేతో జరిగే కీలక మ్యాచ్ లో అక్షర్ పటేల్ ను తిరిగి జట్టులోకి తీసుకోవడం దాదాపు ఖాయమైంది. స్పిన్ కు అనుకూలించే చెన్నై పిచ్ పై అక్షర్ పటేల్ తన ఆల్రౌండ్ ప్రతిభతో జట్టుకు వెన్నముకగా నిలిచే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ కు ప్రతి మ్యాచ్ డూ ఆర్ డై లాంటిదే. కేవలం గెలవడమే కాకుండా రన్ రేట్ మెరుగుపరచుకోవడం కూడా ముఖ్యం. ఇక హర్షదీప్ సింగ్, బుమ్రాలతో కూడిన బౌలింగ్ విభాగం ఫామ్ లో ఉండటం భారత్ కు సానుకూల అంశం. ఇక మొత్తంగా టీమిండియా ప్లేయింగ్ 11 ఇలా ఉండే అవకాశం ఉంది. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివన్ దుబే, రింకు సింగ్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.